గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గంగనంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరణ చేశారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, శ్రీ చక్రార్చన, అష్టదళ పాదపద్మ పూజ, క్షీరాభిషేకం చేశారు. సాయంత్రం ఆనంద లహరి, సౌందర్య లహరి, లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు. శ్రీ బాలస్వామి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, రావూరి సుబ్బారావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, ముద్దబతుని రమణయ్య, ఎస్ కరుణాకర్, కంచర్ల సుధీర్, కొణిజేటి శ్రీనివాస్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నేటికి 4వ రోజుకి వచ్చాము. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత మహాత్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. అలాగే అమ్మవారికి ఈరోజు విశేషంగా డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయటం జరిగింది. అలాగే విశేషంగా అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధ అర్చన దంపతుల చేత విశేషంగా నిర్వహింపజేశాము. అలాగే అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకము, విశేష పుష్ప సహిత కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహించాము. సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విశేషంగా అమ్మవారి యొక్క కీర్తనలు, అలాగే స్తోత్రాలన్నిటిని కూడా పారాయణం చేయడం జరిగింది. ఆ పరదేవత యొక్క దివ్య అనుగ్రహము అందరికీ పరిపూర్ణంగా లభించాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాము. సాయంత్రం పూట అమ్మవారికి విశేష హారతులు, విశేష అర్చన కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి ఒక్క భక్తాదులు ఇచ్చేసి మన శ్రీ విద్యాపీఠంలో ఉన్న పరదేవతను దర్శించి అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు అమ్మవారు విశేషంగా సర్వమంగళకారిణి అయిన మంగళగౌరిగా భక్తులకి దర్శనమిస్తారు. రేపు అమ్మవారికి సాదా లడ్డుతో అలంకారం చేయటం జరుగుతుంది. రేపు కూడా అందరూ ఇచ్చేసి దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదాలు. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు డ్రై ఫ్రూట్స్తో. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.